ఎనిమిదో రౌండ్ లో కూడా టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మునుగోడులో కారు దూసుకుపోతోంది. 7వ రౌండ్ లో 386 ఓట్ల ఆధిక్యతను కనబరిచిన టీఆర్ఎస్ 8వ రౌండ్ లోనూ ఆధిక్యతను నిలబెట్టుకుంది. 8వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. ఓవరాల్ గా మనం చూస్తే ఇప్పటి వరకు 8 రౌండ్లు కౌంటింగ్ పూర్తయితే దాదాపు 5 రౌండ్లలో అంటే ఫస్ట్ రౌండ్, 4th రౌండ్, 5th రౌండ్, 6th రౌండ్, 8th రౌండ్ 5 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతను నిలబెట్టుకుంది. అలాగే 2-3 రౌండ్లలో మాత్రమే భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా మనం చూస్తే 8వ రౌండ్ ఫలితం కూడా బయటకు వస్తుంది. మరి కాసేపట్లో ఎంత లీడ్ అనేది మనకి తెలుస్తోంది. 8వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,624 ఓట్లు వచ్చాయి. మునుగోడులో 8వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను సంపాదించుకుంది. మనం చూసాం 1, 4, 5, 6, 7, 8 6 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యతను నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ కు 8వ రౌండ్ లో 6,624 ఓట్ల ఆధిక్యం లభించింది. ఓవరాల్ గా చూస్తే 8వ రౌండ్ లో 536 ఓట్ల ఆధిక్యత లభించింది. అంటే 536 ఓట్ల ఆధిక్యత అంటే ఇప్పుడు ఓవరాల్ గా టీఆర్ఎస్ ఆధిక్యం 3,000 దాటింది. ఒక రకంగా 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో 3,000 పైచీలు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంకా 7 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఒక రకంగా దాదాపు కౌంటింగ్ సగం పూర్తయిపోయినట్టు మనం అర్థం చేసుకోవాలి. కొంత స్పీడ్ పెరిగింది, కౌంటింగ్ స్పీడ్ కూడా పెరిగింది. ఎందుకంటే కౌంటింగ్ నత్తనడకన జరుగుతున్న తీరు, వివరాలు బయటికి చాలా ఆలస్యంగా వస్తున్నాయంటూ ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ రెండు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో కొంత కౌంటింగ్ స్పీడ్ అంటే కానీ మనకు అర్థమవుతుంది. గత గంటలోనే దాదాపు 3 రౌండ్ల కౌంటింగ్ ఫలితం వచ్చిందంటే దానికి మించిన ఉదాహరణగా మనం వేరేది చూడడానికి లేదు. ఓవరాల్ గా మనం చూస్తే 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ 3,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 3,000 పైచీలు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్ఎస్ ప్రభాకర్ గారు, రౌండ్ కి టీఆర్ఎస్ ఆధిక్యతను నిలబెట్టుకుంటుంది.